ఇంటింటి గృహలక్ష్మి లేటెస్ట్ ప్రోమో. అనసూయ పరంధామ అయితే అక్కడ కూర్చుంటారు. అనసూయ అయితే ఏమండి టైంకి ట్యాబ్లెట్లు వేసుకోవాలి, ఇదిగోండి వేసుకోండి అని చెప్పి ఒక ట్యాబ్లెట్ ఇస్తుంది. దానికైతే సరే ఇవ్వు అని చెప్పి ఆ ట్యాబ్లెట్ని వేసేసుకుంటాడు. ఇక అనసూయ అయితే సరేనండి మీరు ఇక్కడే కూర్చోండి ఇప్పుడే వస్తానని చెప్పి అనసూయ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక పరంధామయ్య అయితే వెళ్ళిపోయాక అక్కడ ఉన్న పేపర్ని తీసుకుని పేపర్ని చదువుతాడు. ఆ పేపర్లో అయితే టైంకి ట్యాబ్లెట్లు వేసుకోవాలి, టైంకి పడుకోవాలి అని చెప్పి అంటూ రాసి ఉంటుంది. అది చూసి పరంధామయ్య అయితే ముందు వేసుకున్న ట్యాబ్లెట్ గురించి మర్చిపోయి మళ్ళీ 2 ట్యాబ్లెట్లు వేసేసుకుంటాడు. అది కాక మళ్ళీ ఇంకొక ట్యాబ్లెట్ వేసేసుకుంటాడు. మొత్తం 4 ట్యాబ్లెట్లు ఒకేసారి వేసుకోవడంతో అతనికి ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్లుగా అనిపించి అక్కడ మంచం మీద పడిపోతాడు. ఎక్కువ స్పృహ లేకుండా అలా పడిపోయి ఉంటే ఇంతలో అనసూయ అయితే వస్తుంది. ఏమండి లేవండి, ఏమండి లేవండి అని ఎంత లేపినా సరే లేవడు. ఇక అనసూయ అయితే కంగారు పడుతూ అరుస్తూ ఉంటుంది. ఏమండి ఏమైందండి లేవండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న ట్యాబ్లెట్ షీట్ చూసి ఈ ట్యాబ్లెట్స్ వేసేసుకున్నారేమో అనేసి అనుకుంటుంది. ఇంతలో తులసి నందు అయితే ఆ అరుపులకి వస్తారు. ఏమైంది నాన్నకి అని అంటే అక్కడ నేను ఆల్రెడీ ఒక ట్యాబ్లెట్ ఇచ్చాను, అయినా సరే ఆయన మర్చిపోయి మళ్ళీ వేసేసుకున్నట్టున్నారు, అందుకే ఇలా పడిపోయారు, ఇప్పుడు ఏం చేయాలో కంగారుగా ఉంది అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఆ మాటలకు తులసి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక నందు తులసి ఏం చేయాలో తెలియక అలా కంగారు పడుతూ చూస్తూ ఉంటారు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.